హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో ప్రతి ఒక్కరు చూసే ముందు అందరికీ ఒక క్వశ్చన్ అనమాట. సో నాలా ఎంతమంది ఉంటారు వేర్ బ్యూటీ ప్రోడక్ట్స్ అస్సలు పడవు వాళ్ళ స్కిన్కి, బట్ చూసిందల్లా కొనేసి అక్కడ పెట్టుకుంటాం అనమాట. సో అదొక సాటిస్ఫాక్షన్ నాలాంటి వాళ్ళకి. పక్కన అలా చాలామంది ఉంటారు తెలుసు. సో ఆ బాక్స్లో ఉన్న అన్ని కొత్త ప్రోడక్ట్స్ అనమాట, ఒక్కటి ఓపెన్ చేయలేదు. పక్క ఈ వీడియో మా మమ్మీ చూస్తే మాత్రం వెంటనే నన్ను తిడుతుంది. సో హోప్ సో ఈ వీడియో మా మమ్మీ చూడదండి. అమెజాన్, నైకా వీళ్ళు ఏం చేస్తారు, 50% ఆఫర్, 10%, 20% అనగానే నాలాంటి వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే కార్ట్లో క్యాచ్ చేసేసి ఇమీడియట్గా బుక్ చేసుకోవడమే అనమాట. సో నేను కూడా ఆ టైపే అనమాట కదా. ఫస్ట్ వచ్చేసి సావ్లాన్వి వెట్ వైప్స్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫియామాది బాడీ వాష్, అది 1 లీటర్ బాటిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్స్ అనమాట. దాంట్లో సెటాఫెల్ ఇంకొకటి చూపించాను కదా ఆ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10% ది బయోడర్మా నయాసినమైడ్ సీరం అనమాట, అది తెచ్చుకున్నాను. దెన్ ప్లమ్ మాయిశ్చరైజర్ ఏదో గ్రీన్ టీది. అండ్ ఇది వచ్చేసి నేను రెగ్యులర్గా వాడే సన్ స్క్రీన్ అనమాట, బయోడర్మాది, చాలా బాగుంది. వచ్చేసి రోజ్మెరీ ఆయిల్ అనమాట. సో ఇది ఎలా యూస్ చేస్తానంటే, నార్మల్గా కోకోనట్ ఆయిల్ లేదా నార్మల్ ఆల్మండ్ ఆయిల్ తీసుకొని ఇది 5 డ్రాప్స్ యాడ్ చేసేసి హెడ్కి బాగా అప్లై చేసుకుంటాను అనమాట. చెప్పాను కదా నేను ఎంకఫైన్ది మొత్తం కిట్ తీసుకున్నాను అనేసి. ఇది వచ్చేసి స్క్రబ్ అనమాట, 2 వేరియేషన్స్ వచ్చాయి నాకు. ఇది వచ్చేసి పిలిగ్రిమ్ది విటమిన్ సి సీరం, అండ్ ఇది వచ్చేసి పిలిగ్రిమ్ది హెయిర్ సీరం అనమాట, అడ్వాన్స్ హెయిర్ గ్రోత్ సీరం. అండ్ ఇది నార్మల్ హెయిర్ సీరం. యాక్చువల్గా నాది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి నేను హెయిర్ సీరమ్స్ కొంచెం ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట. అటు నేను ఇప్పుడు ప్రెజెంట్ పిలిగ్రిమ్ ప్రోడక్ట్స్ వాడుతున్నాను హెయిర్కి మాత్రం. అండ్ ఇది వచ్చేసి స్టిల్ వాళ్ళది బాడీ వాష్, అండ్ నేను రెగ్యులర్గా వాడే షాంపూ అనమాట ఇది. దీంట్లో నేను చాలా వేరియేషన్స్ వాడతాను, లైక్ షిక్కకాయ అని, నార్మల్ ఆమ్లా అని చెప్పేసి, నీమ్ అని చెప్పేసి, అది షాంపూ అనమాట. సో బాగుంది. నేను 6 బాటిల్స్ ఆర్డర్ చేసుకున్నాను, లాస్ట్ ఒకటి మిగిలింది అనమాట. అండ్ ఇది వచ్చేసి కఫైన్ వాళ్ళది బాడీ వాష్, అండ్ ఇదేమో 500 ml సెటాఫిల్ ఫేస్ వాష్ అనమాట. చూసారు కదా, ఎక్స్పైరీ డేట్ చూస్తున్నా అనమాట, ఉండింది. అండ్ ఇది పిలిగ్రిమ్ వాళ్ళది కాంపాక్ట్ పౌడర్, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట. ఎంకఫైన్ ది బాడీ బాటిల్స్ వచ్చాయి గ్లాస్ మాత్రం, ఒకటి వాడను అనమాట. చాలా స్మెల్ చూసారు కదా ఎంత ప్రీమియంగా ఉందో ఆ వుడెన్. అండ్ ఇది నైకాది విటమిన్ సి సీరం అనమాట, నాకు దేనికో ఫ్రీ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్ టెయిల్ది సీరమ్, అది వచ్చేసి పిలిగ్రిమ్ది ఫౌండేషన్. యాక్చువల్గా నేను మేకప్ వాడను, అస్సలు వాడను అనమాట, బట్ ఫ్యూచర్లో ఉపయోగపడుతుందేమో అని కాంపాక్ట్ పౌడర్ ఫౌండేషన్ కొన్నాను. ఇది వచ్చేసి సెరావిది కిట్, నాకు నైకాలో ఫ్రీ వచ్చిందనమాట. నేను కొన్ని ప్రోడక్ట్స్ కొంటే ఇది ఏం లేదు, చిన్న ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ సమ్ సీరం ఉండింది. అండ్ ఇది ఎంకఫైన్ వాళ్ళది లిప్ బామ్ అనమాట, SPF 20+ ఉంది. అండ్ ఇది ఫాక్స్ టైల్ వాళ్ళది ఫేస్ వాష్. నాకు విటమిన్ సి సీరం అండ్ బాడీ వాష్ కొన్నాను కదా, దానికి ఫ్రీ వచ్చింది. సెటాఫెల్లో కూడా నాకు ఇవి ఫ్రీ వచ్చాయి. నేను ఫేస్ వాష్ కొన్నాను కదా 500 ml, దానికి ఫ్రీ అనమాట. చిన్నది ఫేస్ వాష్ అండ్ చిన్నది లోషన్ అనమాట. అండ్ ఇది ఇంకొక టైప్ 250 mlది ఫేస్ వాష్. సో చూసారు కదా, ఇన్ని ప్రోడక్ట్స్ కొన్నాను అనమాట నేను. యాక్చువల్గా నేను వచ్చి 1 year బెంగళూరు అయ్యింది, బట్ చూసారు కదా ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నానో. 2024 పాస్డ్ అవుట్ నేను. ఇమీడియట్గా నేను ఇక్కడ జాయిన్ చేస్తాను అని అనుకుంటున్నాను. దీంట్లో ఆల్రెడీ కొన్ని యూజ్ చేశాను. నాది సెన్సిటివ్ స్కిన్ అనమాట, అస్సలు ఏవి పడవు. కొన్ని యూజ్ చేసేసి నాకు పడట్లేదు అని మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. హోప్ సో వీటిలో నాకు అట్లీస్ట్ ఒక 60% అయినా నా స్కిన్కి పడితే ఐఎమ్ వెరీ హ్యాపీ.